కష్టాల్లో కూడా భలే ఉంటుంది. కొన్ని నొప్పులు కూడా చాలా బాగుంటాయి. నొప్పులు బాగుంటాయి. ములుగుచ్చుకుందా, కాలు జిమ్జిమ్లాడుతుందా, కొరువు పెట్టారా, వేడి పెట్టారా, ఎట్లా ఉంటుందంట? కమ్మగా ఉంటుంది. ఒక రకమైన ఓ పక్క నొప్పి, ఓ పక్క అది ఒక రకమైన ఊరట. కష్టంలో, ఆ బాధలో దేవుడు మనకు సమీపంగా ఉంటే కమ్మగా ఉంటుంది. కష్టాలు కూడా కమ్మగానే ఉంటాయి. ఎలా సంతృప్తి, నా దేవుని కొరకు నేను శ్రమ పడుతున్నాను, కమ్మగా లేదు. నేను తప్పు చేసి అదవ పనులు చేసి శ్రమలు పడట్లేదు, దొంగతనం చేసి తిట్టులు తినలేదు, వ్యభిచరించి తన్నులు తినలేదు, పాపిష్టి క్రియలు చేసి నేను ఊపించుకోవట్లేదు. క్రీస్తు కొరకు నిలబడి అగ్నిగుండంలో ఉన్నటువంటి వాడు యేసునుడు తెచ్చాడు, లోపల ఉన్నాడు, హ్యాపీగా తిరుగుతున్నాడు ప్రభుతో. అగ్నిగుండంలో నడవడం కూడా వారికి ప్రియమైనటువంటిది. అంటే నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా, ఎంత కాలమైనా నీ దేవునితో కొనసాగించే ఈ సహవాసం, ఈ యాత్ర నీకు బోరు కొట్టకూడదు.